సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున జయభీములు తెలియజేస్తా ఉన్నాను. ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించినటువంటి కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా ముఖ్యంగా మా అన్నగారు స్కైలాబ్ అన్నకు కూడా ప్రత్యేకమైనటువంటి జయభీములు తెలియజేస్తూ, ఇంతకుముందు సార్ మాట్లాడుతూ ఇప్పుడు స్కైలాబ్ అన్న రకరకాల భిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తులందరినీ, ప్రజా సంఘాలందరినీ ఇలా మీటింగ్ పెడుతున్నాం, కుల దురహంకార హత్య జరిగిందని పిలుస్తాడు. పిలిచినప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పడంలో తప్పు లేదు. కానీ ఆ సారు మాట్లాడుతూ, ఇంతకుముందు ఆ సార్ పేరు ఏం పేరు తెలియదు, కానీ ఆ అభిప్రాయం ఆయనకు ఉండొచ్చు, నాకు అభిప్రాయం ఉన్నది, దీనిపైనే మాట్లాడమని చెప్పాడు అన్న. కానీ ఇక్కడ వచ్చిన దుర్మార్గం ఏంటంటే, బీసీల పట్ల మనకేం వ్యక్తిగతంగా కోపం లేదు, ఇంకోరి పట్ల ఎవరికి కోపం లేదు. అలా అనుకుంటే స్కైలాబ్ అన్న ఒక కేసు టేకప్ చేశాడు. మాలోళ్ళ పిల్లని మాదిగోళ్ళు పెళ్లి చేసుకుంటే ఎట్లయితే చేసుకుంటావు అన్న దాఖలాలు లేవా? కొట్టుకున్న దాఖలాలు లేవా? తిట్టుకున్న దాఖలాలు లేవా? బొచ్చడు. ఎందుకు లేవురా బాబు? బొచ్చడు ఉన్నాయి. ఎందుకు లేవు? బొచ్చడు ఉన్నాయి. మాదిగోళ్ళ పిల్లను మాలోళ్ళు చేసుకుంటే అట్లనే చేసుకుంటామన్న దాఖలాలు కూడా ఉన్నాయి. బయళ్ళ పిల్లను మాదిగోళ్ళ పిల్లగాడు చేసుకుంటే బయలులా చేసుకుంటాం అన్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ దేశానికి కులమే ప్రమాదం అన్న విషయం చెప్పాలి ఆ సారు తప్ప, పర్టికులర్గా బీసీలు అందరూ ఎస్సీల పట్ల ద్వేషం పెంచుకొని ఉంటారు, బీసీలు అందరూ దాడులు చేస్తున్నారు అనేది నేను నమ్మ. అన్ని కులాలు, కింది కులం అనేటువంటి కులం మీద పై కులం అని ఏదైతే కనబడుతుందో ఆ కులం నిరంతరం దాడి చేస్తూనే ఉంది, ఏదో రూపంగా. అది హత్యనే కాదు, ఇంకోరు దూషిస్తుందో లేకపోతే ఇంకోటో ఏదో కోణంలో దాడి చేస్తూనే ఉంది. మనం వాస్తవాలని వాస్తవంగా మాట్లాడుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి రాజశేఖర్ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది చాలా దారుణమైనటువంటిది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ తండ్రి గారితో మాట్లాడాను, ఎవరైతే రాజశేఖర్ భార్య ఉందో ఆమెతో మాట్లాడాను, ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకున్నటువంటి అబ్బాయి ఉన్నాడో చంద్రశేఖర్, ఆయనతో మాట్లాడాను, వాళ్ళ మిస్సెస్తో కూడా మాట్లాడితే స్పష్టంగా అక్కడ కనిపించింది ఏంటంటే, వీళ్ళు నిరుపేదలు. ఎవరైతే మాదిగలు చంద్రశేఖర్ ఉన్నాడో ఆయన చాలా నిరుపేద కుటుంబం. ఈ యాదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కోటీశ్వర్లు, ఊర్లో చాలా బలవంతుడు, కులపరంగా బలవంతులే, ధనపరంగా కూడా బలవంతుడే. అవన్నీ అండదండలు చూసుకొని అత్యంత కిరాతకంగా మరి దాడి చేశారు. ఇంట్లో నుంచి తీసుకెళ్ళి, రామ్మ 2 నిమిషాలు నీతో మాట్లాడాలి, మీ ఆయన ఎక్కడున్నాడో చెప్పు, మీ మరిది ఎక్కడున్నాడో చెప్పు అనేటువంటి కోణంలో ఇంట్లో నుంచి తీసుకెళ్ళి కాళ్ళకు చేతులకు బైండింగ్ వైర్, వైర్ కట్టి మీ తమ్ముడు ఎక్కడున్నాడో చెప్పానంటే, మరి ఆయనకు నిజంగా కూడా తెలియదు. ఎందుకంటే ఆ తమ్ముడు మరి ఎందుకు చెప్పలే తమ్ముడు అని అడిగినప్పుడు ఏం చెప్పాడంటే, వాస్తవానికి అన్నా మేమిద్దరం ప్రేమించుకున్నాము, మా అన్నకైనా మా నాయనకైనా చెప్తే కొట్టో లేకపోతే ఇంకో రకంగానో మా దగ్గరికి వాళ్ళు వస్తారనే ఉద్దేశంతో నేను ఎక్కడున్నా అన్న విషయం కూడా మా కుటుంబ సభ్యులకు, మా నాన్నకే కానీ మా అన్నకే కానీ తెలియదన్నా, అందుచేత నేను చెప్పలేదు అని చెప్పేసి స్పష్టంగా పెళ్లి చేసుకున్నటువంటి అబ్బాయి చెప్పాడు. కాబట్టి పోలీసులు పట్టుకోవాలనుకుంటే 10 నిమిషాలు పని కాదు, పట్టుకునే ప్రయత్నం చేసి మరి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే కనుక ఈ సమస్య అక్కడనే పరిష్కారం అయ్యేది. కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ చంపినటువంటి వెంకటేష్ ఉన్నాడు, వెంకటేష్ యాదవ్ వల్ల బ్రదరో సుత్తమో ఏమవుతాడో తెలియదు, కానీ ఏఎస్ఐ ఎవరైతే ఉన్నారో షాద్నగర్ ఏఎస్ఐ గారు నమ్మించి, రండమ్మా మీకు భద్రత కల్పిస్తాం అని అందరి సమక్షంలో చెప్పాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత, ఏమరా లంచోడక నువ్వు మా ఊరి బిడ్డనే పెళ్లి చేసుకుంటారు అనేటువంటి కోణంలో బెదిరించి, ఏమంటారు, ఆయన మాకు అప్పచెప్పండి అంటే ఏఎస్ఐతో చెప్పాడంట, ఏమని, ఎవరైతే ఉన్నారో ఆ పిల్లోని మాకు అప్పచెప్పండి అనేటువంటి కోణంలో వెంకటేష్ తీసుకొని వెళ్ళి కారులో ఫోన్ దగ్గర పడేసి చంపినటువంటి దారుణమైనటువంటి సంఘటన. మరి దీని మీద చాలా ప్రజా సంఘాలు ఉన్నాయి. స్కైలాబ్ అన్న చెప్పినట్టు, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు, ఎక్కడ చూసినా కేవీపీఎస్ఓ లేకపోతే ఇక్కడ నిరంతరం కనిపించేటువంటి ప్రజా సంఘాలు, దళిత సంఘాలే కనపడుతున్నాయి తప్ప, గ్రామంలో 10 సంఘాలు ఉంటాయి. మాల సంఘం ఉంటుంది, మాదిగ సంఘం ఉంటుంది, బయళ్ళ సంఘం ఉంటుంది, చాలా కుల సంఘాలు ఉంటాయి. ఇన్ని గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో. ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క నాయకుడు వచ్చినా, ఒక కుల సంఘ నాయకుడు వచ్చినా మొత్తం ఇంద్ర పార్క్ మొత్తం 100,000 మందితో నిండిపోయింది. కాబట్టి ఆర్థిక వనరులు సమకూర్చుకొని ఐక్య పోరాటం చేస్తే కనుక పాలకుల కళ్ళు తెరిపించిన వాళ్ళం అయితేనా ఇకపైన ఎటువంటి జరగకుండా ఉంటాయి. కేవీపీఎస్ ఎటువంటి కార్యాచరణ తీసుకున్నా మీ వీసీకేగా ముందుంటానని తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి కుల దురహంకార హత్యలకు కేవీపీఎస్ ఎప్పుడు ముందటుంటుంది.